సునీల్ నాయక్ ఆయన ఒకప్పుడు డిఐజీగా ఉన్నాడు సిఐడికి. 2019 నుంచి 23 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నాడు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రజెంట్ సిఐడికి సంబంధించిన పోలీసులు సిట్ బృందం బీహార్ పాట్నాకి వెళ్ళింది. ఆదివారం మార్నింగ్ 5 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లి బికిబాయి వాళ్ళ తల్లికి నోటీసులు ఇచ్చారు. ఆయన్ని పట్టుకురావడానికి ట్రై చేస్తుంటే ఆయన చుట్టూ ఉన్న హోంగార్డులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారని చెప్తున్నారు. ఈ లోపల ఒక మహిళా ఎస్పీ కూడా వచ్చి వీళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన పోలీసుల్ని తీవ్ర దుర్భాషలాడిందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ చూసి మొత్తానికి ఈ టీం అంటే విజయనగర ఎస్పీ దామోదరు, గుంటూరు అడిషనల్ ఎస్పీ రమణ కుమారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళారనమాట. అక్కడికి ఫ్లైట్లో వెళ్ళారు. అట్లాగే రిటర్న్ కూడా సునీల్ నాయక్కి తమకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంటే కాన్ఫిడెంట్గా వెళ్ళారు, అరెస్ట్ చేసి తీసుకురావచ్చు అనేసి. కానీ వీళ్ళ ప్రయత్నం ఫలించలేదు. సో దాంతో వీళ్ళు అక్కడ ట్రాన్సిట్ పర్మిషన్ వారెంట్ అక్కడ లోకల్ కోర్టులో వేయాలి ఇలాంటి పెద్ద ఆఫీసర్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు. అలాగా వాళ్ళు అక్కడ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పాట్నాలో వేస్తే ఆ మ్యాజిస్ట్రేటు చాలా తీవ్రంగా వీళ్ళని మందలించాడు. అసలు నీ అపాయింట్మెంట్ లెటర్ ఉందా అని దామోదర్ని అడిగారు ఎస్పీని. ఆయన అపాయింట్మెంట్ లెటర్ చూపించాడు. అట్లాగే ఈయన ఒక ఐజీగా ఉన్నాడు ఇక్కడ. ఐజీ అంటే ఆయన అక్కడ ఫైర్ సర్వీస్కి ఐజీగా ఉన్నాడు అనమాట. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి బీహార్లో ఐజీగా ఉన్నాడు. ఒక ఐజీ స్థాయి అధికారిని మీరు ఎలాగా వచ్చి ఇలాగా అది కూడా గోడ దూకి వెళ్ళారు, ఎట్లా చేస్తారు మీరు ఇలాగా? మీకు అసలు వారెంట్ లేదు, తర్వాత ఎఫ్ఐఆర్లో అతని పేరు లేదు, అప్డేటెడ్ కేసు డైరీ లేదు, అంతర్రాష్ట్ర అరెస్టులకు సంబంధించిన విధి విధానాలు ఏవి పాటించకుండా మీరు ఎలా వస్తారు అనేది తీవ్రంగా మేజిస్ట్రేట్ మందలించినట్టుగా తెలుస్తుంది. దాంతో ఎస్పీ దామోదర్ ఇక్కడ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ అని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్, ఆయనకి ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ అప్డేట్ చేస్తున్నాడు. ఆయన లేదు, ఖచ్చితంగా మనం ఇవేవి ఫాలో కావాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేసులో ఈయన ముద్దాయని, తర్వాత 161, 164 సాక్షుల స్టేట్మెంట్లలో కూడా ఆయన పేరుంది, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి. అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, జడ్జిమెంట్స్ కూడా నేను పంపిస్తున్నాను అనేది వీరగంధం రాజేంద్ర ప్రసాద్ దామోదర్కి పంపించారు. దామోదర్ కూడా కోర్టులో అవన్నీ సబ్మిట్ చేసినా కూడా అక్కడ మ్యాజిస్ట్రేటు అంగీకరించలేదు. లేదు, వారెంట్ లేకుండా నేను ఈ విధి విధానాలు మీరు ఫాలో కాకుండా అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి, అది కూడా 30 రోజుల పాటు ఈయన అరెస్టు చేయకూడదు అని చెప్పి కూడా ఆయన ఇచ్చేశాడు. దాంతో వీళ్ళు చేసేదేమీ లేక తిరుగుముఖం పెట్టారు. దీన్ని తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. అంటే తెలుగుదేశంలో ఉన్నవాళ్ళేమో అక్కడ కూడా మన ప్రభుత్వమే కదా, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ముద్దాయిని తీసుకురాలేకపోయారా, మరి వీళ్ళు ఎందుకు నా ఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారికి వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఏమేమి పాటించాలో ఐడియా ఉంటుంది, ఉన్నప్పటికి కూడా ఎందుకు వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు అనేది ఒక విమర్శ. అయితే వాళ్ళేమో ఒక వేధింపులు చేస్తున్నారు, బీహార్ రాష్ట్రంలో ఉంటే కూడా సునీల్ నాయక్ని వేధించడానికి ట్రై చేస్తున్నారు. రెండోది, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది, కోర్టులో ఒక పక్క ఇవన్నీ జరుగుతుంటే దాదాపు 500-600 మంది పోలీసులు కోర్టు బయట మోహరించారు. అంటే అక్కడ బీహార్ రాష్ట్ర డీజీపీ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. మన రాష్ట్రంలోకి వచ్చి ఐజీల స్థాయి అధికారులను ఎలా అరెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేదు అన్న స్థాయిలో వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు సునీల్ నాయక్ ఏం చేశాడంటే హైకోర్టులో, అక్కడ పాట్నా హైకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతోపాటు అక్కడ శాస్త్రీనగర్లో ఇక్కడ పోలీసుల మీద కేసు కూడా పెట్టాడు. అంటే ఈ పోలీసులు వచ్చి మా అమ్మను బెదిరించారు, మా అమ్మ వృద్ధురాలు 66 ఏళ్ళు, ఆమె చాలా టెన్షన్ పడిపోయింది, ఆమెను గదిలో వేసి లాక్ చేశారు, గోడ దూకొచ్చి దొంగల్లాగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేశారు, చాలా దురుసుగా ప్రవర్తించారు అని చెప్పి ఆయన కేసు పెట్టాడు శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్లో పాట్నాలో.